నమస్తే ఫ్రెండ్స్. మనం ఎలక్ట్రికల్ వర్క్లో చాలాసార్లు లైటింగ్ అనేది చెక్ చేస్తూ ఉంటాం. కానీ లైట్స్ వస్తుందా, ఎంత బ్రైట్నెస్ ఉంది, అసలు లైట్ మెజర్మెంట్ ఎందుకు చేయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం వాట్ ఈస్ ద లైట్ మెజర్మెంట్. సో లైట్ మెజర్మెంట్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. లైట్ మెజర్మెంట్ అంటే బేసికల్లీ మనం లైట్ సోర్స్ నుంచి వచ్చే వెలుతురు ఎంత ఉంది అని తెలుసుకోవడమే లైట్ మెజర్మెంట్. అంటే ఒక లైట్ బల్బు నుంచి ఎంత లైట్ వస్తుంది, ఒక ఏరియాలో ఎంత లైటింగ్ ఉన్నది అని తెలుసుకోవడాన్ని మనం లైటింగ్ మెజర్మెంట్స్ అంటాం. దీన్ని లక్స్ లెవెల్ మెజర్మెంట్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా మనం మన ఇంట్లో కానీ, మన ఆఫీస్లో కానీ, వేర్ హౌస్లో కానీ, లేదా ఇండస్ట్రీలో కానీ ప్రతి చోట కొంత స్పెసిఫిక్ లైట్ లెవెల్ అవసరం ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో టూ మచ్ ఆఫ్ లైటింగ్, ఎక్కువ లైటింగ్ ఉండకూడదు, టూ మచ్ ఆఫ్ లో లైటింగ్ అంటే తక్కువ లైటింగ్ ఉండకూడదు. అందుకే లైట్ మీటర్ ఉపయోగించి టెస్ట్ చేసి మనం లైట్లు అనేవి డిజైన్ చేస్తూ ఉంటాం. సో లైట్ తక్కువ ఉన్న ప్లేస్లో హెవీ లైటింగ్ పెట్టామనుకోండి ఇబ్బంది పడతాం. సింపుల్గా చెప్పాలంటే మన బెడ్రూమ్స్లో లో లైటింగ్ ఉండాలి. సో అక్కడ వచ్చి మనం లైటింగ్ ఎక్కువ పెట్టామంటే నైట్ మనకు నిద్ర రాదు. అలాగే మన రీడింగ్ హాల్లో లైట్ అనేది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా. అక్కడ లో లైటింగ్ పెట్టామనుకోండి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలా మన లక్స్ మీటర్ ఉపయోగించి ఎక్కడ ఎంత లైటింగ్ కావాలి అని చెక్ చేసి ఆ లైటింగ్ ఉందో లేదో చెక్ చేసి పెడతాం. సో దీనికి వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే లైటింగ్ మెజర్ చేయాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు వచ్చి లక్స్ మీటర్. ఇది మనకి లైట్ యొక్క ఇంటెన్సిటీని లక్స్లో మెజర్ చేసి ఇస్తుంది. మనం ఇప్పుడు రెండోది వేర్ ఈస్ లైట్ మెజర్మెంట్ యూజ్డ్, ఎక్కడ లైట్ మెజర్మెంట్ వాడతాం బేసిక్గా. సో ఒక ఎలక్ట్రీషియన్ కానీ, ఒక ఇంజనీర్ కానీ ఇది తెలుసుకోవడానికి వేర్ ఈజ్ ద లైట్ మెజర్మెంట్ యూజ్డ్. సో ఎక్కడ లైట్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తాం మనం? లైట్ మెజర్మెంట్స్ చాలా కొద్ది చోట్ల ఉపయోగిస్తాం. ఎక్కడెక్కడ అంటే ఆఫీస్ లైటింగ్, అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఆఫీస్లో కానీ, ఆఫీస్లో వర్క్ స్టేషన్లో కానీ ఈ లైటింగ్ అనేది వాడతాం. నెక్స్ట్ ఫ్యాక్టరీ, వర్క్షాప్ లైటింగ్ అండ్ హాస్పిటల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్స్లో కానీ స్ట్రీట్ లైట్స్ అండ్ ఫోటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ కెమెరా మ్యాన్ ఎక్కువగా లైట్ చెక్ చేస్తుంటారు, మీరు చూడండి. ఫోటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద ఫోకస్ లైట్లు పెట్టి మనకి లైట్లను చెక్ చేస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆఫీస్లో ప్రాపర్ లైటింగ్ లేదనుకోండి, ఎంప్లాయీస్కి ఐస్ అనేవి స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. అదే ఫ్యాక్టరీలో ప్రాపర్ లైటింగ్ లేకపోతే యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో లైటింగ్ ఎక్కడ ఎంత ఉండాలో అంత ప్రకారం ఉంచాలి. నెక్స్ట్ మనం హౌ టు డూ లైట్ మెజర్మెంట్ టెస్ట్, ఏ విధంగా లైట్ మెజర్మెంట్ టెస్ట్ చేయాలి. సో ఈ లైట్ మెజర్మెంట్ టెస్ట్ ఏ విధంగా చేయాలి అంటే మనం సింపుల్గా 4 స్టెప్స్లో చెప్పేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి స్విచ్ ఆన్ ఆల్ ద లైట్స్, అంటే మనం ఎక్కడైతే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెస్ట్ ఏరియాలో అన్ని లైట్స్ ఆన్ చేసుకోవాలి. రెండోది లక్స్ లెవెల్ మీటర్ని ఒక టేబుల్ మీద కానీ లేదా అరిచేతిలో కానీ పెట్టుకోవాలి. సో లక్స్ మీటర్ని ఆన్ చేసి ఒక టేబుల్ మీద కానీ లేదా ఒక చేతిలో కానీ పెట్టుకుని ఉండాలి. ఈ మీటర్ యొక్క రీడింగ్స్ని 4 కార్నర్స్లో తీసుకోవాలి, సెంటర్లో తీసుకోవాలి, అలా మల్టిపుల్ పాయింట్స్లో తీసుకోవాలి. ఈ తీసుకున్న రీడింగ్స్ని యావరేజ్ చేయాలి. అంటే ఒక 5 పాయింట్లో తీసుకున్నాం అనుకోండి, 5 పాయింట్లు ప్లస్ చేసి బై 5 వేస్తే యావరేజ్ వస్తుంది. ఆ విధంగా యావరేజ్ తీసుకోవాలి. జనరల్గా లక్స్ అనేది ఎంత వేసి ఉండాలనేది ఒక రెఫరెన్స్ సింపుల్ లక్స్ చెప్తాను. ఇంట్లో మనకు వచ్చి 100 నుంచి 300 వరకు ఉండాలి. ఆఫీస్లో వచ్చి 300 నుంచి 500 వరకు ఉండాలి. ఇండస్ట్రీలో కూడా 500 నుంచి 1000 లోపల ఉంచుకోవాలి. హాస్పిటల్లో సర్జరీ రూమ్స్లో 1000+ ఉండాలి. ఈ విధంగా మీకు రెఫరెన్స్ మాత్రమే చెప్పాను, లక్స్ లెవెల్స్ ఎంత వేసి ఉండాలన్నది. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్ మెజర్మెంట్. మనకి ఈ లైట్ మెజర్మెంట్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నాం మనం అనేది కూడా తెలియాలి కదా. లైట్ మెజర్మెంట్ టెస్ట్ వల్ల మనకి చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటో ఒక్కొక్కటి ప్రాపర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి ప్రాపర్ లైటింగ్ డిజైన్. ఒక ప్లేస్లో ఎంత లైటింగ్ కావాలో అంత లైటింగ్ని మనం ప్రాపర్గా డిజైన్ చేయడం కోసం. 2 ఎనర్జీ సేవింగ్. సో ప్రాపర్ లైటింగ్ డిజైన్ అయిపోయింది, ఎనర్జీ సేవింగ్. మరి ఎక్కువ పెట్టేవనుకొని ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో ఎనర్జీ సేవింగ్ పర్పస్ కోసం కూడా మనం ఈ లైటింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ రెడ్యూస్ ఐ స్ట్రెయిన్, కంటి యొక్క స్ట్రెయిన్ తగ్గించడం కోసం. థర్డ్ పాయింట్ వచ్చి మనకి రెడ్యూస్ ద ఐ స్ట్రెయిన్. ఫోర్త్ పాయింట్ వచ్చి ఇంప్రూవ్ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది, యాక్సిడెంట్లు అనేవి తక్కువగా అవుతాయి. ఇంప్రూవ్ సేఫ్టీ, మీట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్.
ఎగ్జాంపుల్, సమ్ గవర్నమెంట్ టెండర్స్లో లైటింగ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కంపల్సరీ. లక్స్ లెవెల్ బిలో ద స్టాండర్డ్స్ ఉన్న వాటిని రిజెక్ట్ చేస్తారు. ఇదండి, ఈ విధంగా మీకు లైటింగ్ మెజర్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, లైటింగ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది చిన్న టెస్ట్ అనిపించవచ్చు, కానీ దాని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఒక లక్స్ మీటర్ ఉంటే మీ ఇంట్లో, ఆఫీస్లో, సైట్లో లైటింగ్ని పర్ఫెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేయవచ్చు. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియోస్ హెల్ప్ఫుల్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.